Hello aspirants, welcome to our channel Rav's exclusive channel for SSC Banks and Railways. ఈ వీడియోలో మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ విచ్ ఇస్ CHSL 2020-24 కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూడబోతున్నాం. సో ఈ నోటిఫికేషన్ మనకి April 8th వచ్చింది అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి మనకి స్టార్ట్ డేట్ వచ్చేసి April 8th నుంచి ఆల్మోస్ట్ May 8th వరకు ఉంది. అంటే ఆల్మోస్ట్ 30 days ఆఫ్ టైం పీరియడ్ అయితే ఉంది ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి. అండ్ ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకి Tier 1 ఎగ్జామ్ అనేది June to July మధ్యలో ఉంటుంది. అండ్ Tier 2 డేట్స్ అనేవి ఈ నోటిఫికేషన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మీరు చూసుకున్నట్లయితే టోటల్ ఇక్కడ 4 డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. లోవర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లో గ్రేడ్ A. అండ్ ఇక్కడ ఒక్కొక్క దానికి సంబంధించి ఏ లెవెల్ ఆఫ్ పే వస్తుంది అండ్ ఎంత బేసిక్ పే ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేయబడింది. అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు సంబంధించి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి 3712 పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అప్లై చేసుకోవడానికి ఒఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ssc.gov.in. అండ్ ఇది ఒకసారి చెక్ చేయండి బికాస్ మనకి ప్రీవియస్గా ఒఫీషియల్ వెబ్సైట్ అనేది ssc.nic.in గా ఉండేది. బట్ ఇప్పుడు కొత్త వెబ్సైట్ ఇది ssc.gov.in. అండ్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఉన్నారో వాళ్ళకి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ బట్టి ఇక్కడ ఇలా ఇవ్వబడింది. ఒకసారి ఈ టేబుల్ ఫామ్ అప్లై చేసే ముందు చెక్ చేసుకోండి. అండ్ మీ ఎలిజిబిలిటీ నేషనాలిటీ ప్రకారం ఐదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఇండియన్ ఆరిజిన్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ లేదా ఈ పర్టిక్యులర్ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే మినిమం ఏజ్ వచ్చేసి 18 అండ్ మాక్సిమం 27. అంటే మీరు 18 to 27 years ఆఫ్ ఏజ్ ఉండి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్రైటీరియాను కనుక మీట్ అయినట్లయితే మీరు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కలా ఉంది. SC అండ్ STకి అయితే మనకి 5 years ఉంది, OBCకి 3 years అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ అయితే మనకి 10 years. సో ఇలా ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఒక్కొక్క సెట్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ పీరియడ్ అనేది ఇవ్వబడింది. సో అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేయండి. అండ్ దీంతో పాటు మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎస్పెషలీ డేటా ఎంట్రీ ఆపరేటర్లో మీరు కనుక ఈ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ లేదు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ డిపార్ట్మెంట్స్లో కనుక మీరు అప్లై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు సైన్స్ స్ట్రీమ్ అయి ఉండాలి +2లో. అలాగే మీకు మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా అయి ఉండాలి. ఓన్లీ ఈ డిపార్ట్మెంట్స్ మాత్రమే. సో ఇవి కాకుండా వేరే ఏ డిపార్ట్మెంట్లో అప్లై చేయాలనుకున్నా లేదు లోవర్ డివిజన్ క్లర్క్కి కానీ JSAకి కానీ అప్లై చేయాలనుకుంటే మీరు జస్ట్ +2 కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అది ఏ స్ట్రీమ్ అయినా ప్రాబ్లం లేదు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ +2తో పాటు +2 అయి ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది. బట్ ఏ స్ట్రీమ్ అయినా ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు లోవర్ డివిజన్ క్లర్క్ అండ్ ఈ గ్రేడ్ A పోస్టులకి అప్లై చేయాలనుకుంటే ఓన్లీ ఈ డిపార్ట్మెంట్కి మాత్రమే మీరు సైన్స్ స్ట్రీమ్ అండ్ మ్యాథ్స్ అనేది మ్యాండేటరీ. అండ్ దీంతో పాటు మనకి అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మనం OTR చేసుకోవాలి విచ్ ఇస్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ మీ బేసిక్ క్రెడెన్షియల్స్ అన్ని ఇస్తాం. సంథింగ్ లైక్ యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అండ్ ఎక్సెట్రా. అండ్ ఈ ప్రాసెస్కి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే మన ఛానల్ ఏదైతే ఉందో మన ఛానల్లో ఆల్రెడీ ssc.gov.inలో OTR ప్రాసెస్ అనేది ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది ఒక కంప్లీట్ వీడియోలో ఉంది అండి. సో ఒకసారి ఛానల్లో చెక్ చేయండి. అండ్ దెన్ ఇది అప్లై చేసుకోవడానికి మనకి 2 set of డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉంటాయి. ఒకటి విచ్ ఇస్ యువర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ది అదర్ ఇస్ సిగ్నేచర్. అండ్ సిగ్నేచర్కి కావాల్సినటువంటి మెజర్మెంట్స్ అయితే ఇక్కడ ఇవ్వబడింది. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ వాళ్ళకి 100 rupees అండ్ ఎవరైతే విమెన్ అండ్ SC ST వాళ్ళు అండ్ పర్సన్ విత్ డిసబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ చెక్ చేయాలి. ఒకవేళ మీరు కనుక అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా మిస్టేక్ చేస్తున్నట్లయితే నథింగ్ టు వరీ బికాజ్ మనకి అప్లికేషన్ కరెక్షన్ విండో అనేది May 10th to May 11th అనేది ఓపెన్లో ఉంటుంది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుంది మనం ఆ ఛార్జెస్ అనేవి. అండ్ ఒకసారి కరెక్ట్ చేసుకోవడానికి 200 rupees, సెకండ్ టైం కరెక్ట్ చేసుకోవడానికి అయితే 500 rupees. సో అప్లై చేసే ముందే మీరు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి సదరన్ రీజియన్లో సెంటర్స్ అయితే ఇవి ఇవ్వబడ్డాయి. తెలంగాణ అయితే మనకి హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ ఇచ్చారు. అలాగే మనకి ఆంధ్రాలో అయితే గుంటూరు, కాకినాడ, చీరాల, కర్నూలు,
నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ అండ్ విశాఖపట్నం ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణలో సెంటర్స్ గా ఇచ్చారు నోటిఫికేషన్ లో. అండ్ ఈ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇది టోటల్ 2 టైర్స్ లో ఉంటుంది. అండ్ టైర్ 1 మనకి సెక్షనల్ ఎన్ని సెక్షన్స్ ఉంటాయి అంటే టైర్ 1 లో 4 పార్ట్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క పార్ట్ కూడా ఏంటి అంటే ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంట్ అండ్ జనరల్ అవేర్నెస్. అండ్ ఒక్కొక్క పార్ట్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఏవైతే ఒక్కొక్క పార్ట్ నుంచి 50 మార్క్స్ క్యారీ చేస్తాయి, అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్క్స్ అని. అండ్ ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 ఉంటుంది. సో ఎవరైతే టైర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళు టైర్ 2 కి ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ టైర్ 2 మనకి 2 సెషన్స్ లో అవుతాయి. ఫస్ట్ సెషన్ లో వచ్చేసి మనకి మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. అండ్ సెక్షన్స్ లో కూడా ఇండివిజువల్ గా మాడ్యూల్స్ ఏముంటాయని ఇక్కడ చాలా క్లియర్ గా ఇవ్వబడింది. సో ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేయండి. దీంతో పాటు మనకు అఫీషియల్ సిలబస్ కూడా ఉందండి. సో చూద్దాం ఇండివిజువల్ గా టైర్ 2 ఎలా ఉంది అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ 2 లో మొత్తం 2 సెషన్స్ తో పాటు మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది మీరు అప్లై చేసిన పోస్ట్ బట్టి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ స్కిల్ టెస్ట్ లో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కి, అలాగే మనకి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ కి కూడా మనకి ఇవి టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో 3 పార్ట్స్ ఉంటాయి అందులో. అండ్ సెక్షన్ వైజ్ మనం టైర్ 2 లో ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయంటే సెక్షన్ 1 లో 2 మాడ్యూల్స్, సెక్షన్ 2 లో 2 మాడ్యూల్స్, సెక్షన్ 3 లో 1 మాడ్యూల్ అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్ గా ఇలా ఇవ్వబడింది. సో ఇందులో కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ ఎంత అంటే 1/3. అండ్ ఇక్కడ సిలబస్ కూడా మనకి టైర్ 1 కి టైర్ 2 కి చాలా క్లియర్ గా ఇచ్చారండి. సో ఒకసారి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఈ కంప్లీట్ సిలబస్ ఏదైతే ఉందో ఒకసారి దీన్ని ఫాలోఅప్ చేయండి. బికాస్ ఇంగ్లీష్, రీజనింగ్ కి సంబంధించి, క్వాంట్, అలాగే జిఏ, సో ఇలా కంప్లీట్ డీటెయిల్ గా సిలబస్ కూడా ఇవ్వబడింది. ఒకసారి ఇదంతా కూడా చెక్ చేయండి అప్లై చేసే ముందు. సో దట్స్ ఇట్. అండ్ ఈ నోటిఫికేషన్ ఒకసారి అప్లై చేసే ముందు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా రిఫర్ చేసి అప్లై చేయండి. మీ ఎలిజిబిలిటీ, ఏజ్ కి సంబంధించి, ఎడ్యుకేషన్